హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇంకో చూడండి, నేనైతే ఇప్పుడు బేబీ ఫ్రాకు పై పార్ట్ కుట్టానండి. ఇగో చూడండి, దీనికి కుర్చీలు ఎలా పెట్టాలి ఏంటి, ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. దీన్ని కలిపి మనం సెంటర్ పాయింట్ చేసుకోవాలండి. అలాగే ఈ సెంటర్ పాయింట్ని మళ్ళీ సెంటర్ పాయింట్ చేసుకుని మళ్ళీ నాటు పెట్టుకోవాలండి. అలాగే మనము దీని కిందకి జూలు వేసుకోవడానికి తీసుకున్న క్లాత్ని కూడా మనం సేమ్ అలాగే సెంటర్ పాయింట్ చేసుకుని మనము నాటు పెట్టుకోవాలి. ఇది సెంటర్ పాయింట్ అండి. దీనికి అలాగే మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ కూడా చేసుకుని ఇటు కూడా చూడండి. ఇప్పుడు మనము ఇక్కడి నుంచి వద్దండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సంక వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. కరెక్ట్గా ఈ డాట్ కాడికి ఇది కరెక్ట్గా వచ్చేయాలండి. ఇక్కడ ఎంత అయితే లూజ్ ఉందో ఆ లూజ్ అంతా మనం కుర్చీల్లో వచ్చేయాలండి. చూడండి, నేను ఎంత క్లాత్ పెడుతున్నానో చూడండి ఒకసారి. ఇదే రకంగా మనం డాట్లు పెట్టుకుని మనం కుట్టుకుంటే ఎలాంటిదైనా ఎంత సరిపోయిన క్లాత్ అయినా మనం సరిపెట్టచ్చండి. మనం ఒకే సమాన లెవెల్లో రావాలండి కుర్చీలు. ఎంత చిన్న క్లాత్ అయినా మనం నాట్లు పెట్టుకుని అలా లెక్క ప్రకారం కుర్చీలు పెట్టినప్పుడు చాలా ఈజీగా సరిపోతుందండి. మనం ఏమి డౌట్ పడక్కర్లేదు. చూడండి, ఇక్కడ దాకా అయితే వచ్చింది. నేను దీన్ని మళ్ళా జాయింట్ చేసి కలిపి కుర్చీలు పోద్దాం. సైడ్ అండి, దానా బాగానే కరెక్ట్గా చూసావా, ఈ సెంటర్ పాయింట్ కాడికి నాటు వచ్చేసింది. అలాగా మనము కరెక్ట్గా పెట్టుకుంటే కుర్చీలు సెంటర్ పాయింట్ కాడికి నాటు వస్తుంది అన్నమాట.
మన కుర్చీలు కరెక్ట్గా వచ్చినాయి కదండి. ఇప్పుడు సైడ్ అతికేసుకుందాం. ఎప్పుడైనా దారం కట్ చేసినప్పుడు ఇదిగో చూడండి, ఎప్పుడు ఇటువైపుకి బయటికి ఎక్కువ 2 అంగుళాలు దారం ఎక్కువే ఉండాలండి. ఇటు కూడా సుతలో కంటే కట్ చేయకూడదు, కొంచెం మాత్రమే కట్ చేసుకోవాలి. ఇంత దారం ఉన్నప్పుడు మనకి బుట్టలోకి దారం లాక్కోదండి. ఇంత దారం ఉన్నప్పుడు ఎప్పుడు బుట్ట ప్రాబ్లం రాదు. మనం కుతుకులోకి కట్ చేసినప్పుడు బుట్టలోకి దారం లాగేసుకున్నప్పుడు మళ్ళీ సెట్లు ఆగిపోద్దండి. ఆపేసి కుర్చీలు ఆడిపోద్దండి. మళ్ళీ అప్పుడు మనం బయట వాళ్ళని పిలుచుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఎప్పుడైనా సరే దారం కట్ చేసేటప్పుడు ఇంత దారం ఉండేలాగా కట్ చేసుకోవాలండి. ఓకేనండి. ఇంకా చూడండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. బేబీ ఫ్రాకు ఈరోజు క్లాస్లో బేబీ ఫ్రాకు డ్రాయింగ్ అండ్ కటింగ్ అయితే నేను నేర్పడం జరిగిందండి. ఇక చూడండి, ఫ్రాక్ అయితే చూడండి ఎంత క్లాస్గా ఉందో, చాలా బాగుంది. సరేనండి, మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియదు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్. మీ దుర్గా భవాని.